హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కమెంట్ చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు ఈ సూపర్గా అండ్ డిఫరెంట్గా కనిపించే హెయిర్ స్టైల్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో వీడియోని వరకు చూడండి. ఇప్పుడే వీడియోని లైక్ చేసి వీడియోని వరకు చూడండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్ట్రైట్ పాపడ్ తీసుకోవాలి. స్ట్రైట్ పాపడ్ తీసుకొని ఇలా ఇక్కడ వరకు హెయిర్స్ తీసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా నీట్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు మనం ఎట్లా తీసుకున్నా పర్లేదు, కానీ ఈ హెయిర్ స్టైల్కి మాత్రం నీట్గా తీసుకోవాలి. మిగతా హెయిర్స్ని ఒక క్లిప్ తోటి డిస్టర్బ్ చేయకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్స్ని ఒకసారి ఇట్లా కోమ్ చేసుకొని ఓకే ఇలాని హెయిర్స్ని సో ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి వీడియోలో చూపించినట్లు ఇట్లా ఇలా ఎండింగ్ వచ్చిన తర్వాత ఇలాంటి రబ్బర్ బ్యాండ్ తోటి ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హెయిర్స్ని చేసి మళ్ళీ ఒకసారి ఇలా కోమ్ చేసుకో ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇంత ముందులానే హెయిర్స్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా ఈ చలికి హెయిర్స్ అన్నీ డ్రై అవుతున్నాయి, అంత బాగా డ్రై అవుతున్నాయి. హెయిర్ స్టైల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, చిక్కగా అనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ హెయిర్స్కి రబ్బర్ బ్యాండ్ వేస్తే సేమ్ ఇంత ముందులానే
హెయిర్ స్టైల్స్ వేయడమే కాదు, హెయిర్ పైన కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి నేను హెయిర్ ప్యాక్స్ చాలా చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, నా ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ కేర్ హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ చాలా ఉన్నాయి. చాలా వీడియోస్ చేశాను, అవి చూడండి. ఇప్పుడు ఇంతకుముందు రాని ఇక్కడ అల్లినట్టుగా ఇక్కడ కూడా అల్లాలి. ఇలా వేసిన తర్వాత ఇలా. సో కమింగ్ టు ద పాయింట్, చాలా అంటే చాలా హెయిర్ కేర్స్ అవన్నీ, హెయిర్ ఆయిల్స్ అన్నీ నేను చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా మనం హెయిర్స్ అనేది స్టైల్ చేసుకుంటే లుక్ బాగా అనిపిస్తుందని ప్రతి వీడియోలో చెప్తా కదా. అలా ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. సో ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లాగా ఇటు సైడ్ కూడా ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఇంతకుముందుకి ఈ హెయిర్స్ని ఊడిపోకుండా క్లిప్తో సెట్ చేసుకొని వీటిని హెయిర్ స్టైల్స్ ఎప్పుడు ఫాస్ట్గా చేయొద్దు. సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా టర్న్ చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో చెప్పినట్టుగా ఇట్లా కాకుండా ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని వెంటనే ఇక్కడ ఒక క్లిప్ పెడుతున్నా. ఇట్లా అనిపిస్తాను కదా హెయిర్స్కి. ఇప్పుడు మనం ఇంతకుముందు సెట్ చేసుకున్నాను వీటిని అండ్ ఈ హెయిర్స్ని తీసి ఊడిపోకుండా ఇట్లా కింద పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. హెయిర్స్ ఎక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇక్కడ చాలా కుప్పు ఇట్లా బాగా వస్తుంది. సైడ్కి ఇట్లా కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ ఇక్కడ టాప్లో ఇట్లా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.